సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, మహిళల ఉచిత ప్రయాణానికి రైట్. నిజంగానే సూపర్ హిట్ అయిందా? వీళ్ళు అప్పుడే నినాదం ఒకటి పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఇవన్నీ పైగా మీరంట వైసీపీ ఉచిత బస్సుపై వైసీపీ విషం చెందుతోందంట. అది ఫ్రీ పరిధిలోకి రాని బస్సులెక్కి యాగి చేస్తున్నారంట. అంటే రేపొద్దున అడ్వాన్స్గా అతను ఎందుకు రాశాడు ఆ కథనం అంటే, రేపెట్టు మహిళలు గొడవ చేస్తారు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ చేపిస్తుందని చెప్పి చెప్పడం కోసం ముందే తెలివిగా ఇవాళ నుంచే కథలు అల్లుతాం. వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరు ఎక్కడానికి వీల్లేదని ఆంక్షలు ఏం పెట్టలేదు, ఇప్పటివరకే అది పెట్టలేదు. ఎందుకంటే రేపొద్దు అంటే ఇప్పుడు ఆధార్ కార్డులో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని ఉండదు కాబట్టి అది ఉందో, లేదంటే దాన్ని కూడా పెట్టేవాళ్ళు. దాన్ని కూడా 2 సూపర్ హిట్ అని చెబుతున్నాడు కదా, సూపర్ 6 ఎక్కడ హిట్ నేను అడుగుతున్నా. నీకు 15 కూడా చెప్పారు కదా, చాలా అసలు సూపర్ 6 అంటే 6 పథకాలు. నీకు 15 అనే దాంట్లో మొదటి ఏడాది 15 లేదు 0, రెండో ఏడాది 15 ప్లేస్లో 13 వచ్చింది, కొంతమందికి 8 వచ్చింది, కొంతమందికి 9, కొంతమందికి 10,000. అది కూడా 20 లక్షల మంది కట్టు. అప్పుడే సూపర్ హిట్ సూపర్ చీటింగా. 2 నీకు 18 దాంట్లో ఆడబిడ్డనిది, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఇప్పటి వరకు ఎవరికి లేదు. మరి అది సూపర్ చీటింగ్ కదా. 3 నీకు 20,000, దాంట్లో మొదటి ఏడాది అన్నదాతకి 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 ఇస్తా అన్నారు, ఇప్పుడు వరకు 5,000 ఇచ్చారు. అది కూడా ఆల్రెడీ 7 లక్షల మంది కోత. సూపర్ హిట్ సూపర్ చీటింగా. ఏదైతే నీకు నాలుగో పథకం నీకు 36,000 నిరుద్యోగ భృతి, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఒక్క నెల కూడా ఇప్పుడు వరకు ఇవ్వాల. అది మరి సూపర్ చీటింగ్ కదా. 5 3 ఉచిత సిలిండర్లు అన్నారు, మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు, అది కూడా ఏదైతే 60 లక్షల మంది కోత వేశారు, 1,55,00,000 కార్డులు ఉంటే. రెండో ఏడాది కూడా 60 లక్షల మంది కోత, ఇప్పటికీ డబ్బులు రాల కట్నాలకి. సో మరి అది సూపర్ చీటింగ్ కదా. 6 ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు గురించి మనం చెప్పుకుంటే, ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదు. మరి సూపర్ చీటింగ్ కదా. ఉచిత బస్సు ఉంది ఉండటానికి, దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు, మరి అది సూపర్ చీటింగే కదా. ఈ ఉచిత బస్సులో చూస్తే కొమ్మినేని గారు ఎంత దారుణం అంటే, మొత్తం 16 రకాల బస్సు సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకి ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ దాంట్లో ఇస్తున్న కేవలం 2 సర్వీసులకే. ఎందుకంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగే వీటికే ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు. దీంట్లో కూడా బస్సులకి ఇస్తున్నట్టున్నారు. అవును సార్, ఓన్లీ రెండు నగరాల్లోనే కదా, విజయవాడ. ఇప్పుడు ఈ 2 పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు రాష్ట్రం అంతా. కానీ రాష్ట్రం మొత్తం తిరగవు అవి, జిల్లా మొత్తం కూడా తిరగవు. జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల కూడా తిరగవు అవి. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా అది 50 కిలోమీటర్లు, మాక్సిమం కొన్ని చోట్ల 60 కిలోమీటర్లు ఉంది సార్. మాక్సిమం 50 కిలోమీటర్ల లోపే ఓ జిల్లా. ఇప్పుడు మీకు జిల్లా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడానికి కూడా పల్లె వెలుగులో ఫ్రీ ఉండదు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎన్నిసార్లు దిగి ఎన్నిసార్లు దర్జాగా ప్రయాణించండి. అదే సార్, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుల్లో ప్రయాణిస్తే దర్జాగా ప్రయాణించినట్ట. కనీసం నాన్ స్టాపుల్లోనే ఇస్తే ఏసీ అడగట్లా, నాన్ స్టాపుల్లోనే ఇస్తే దర్జాగా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ దర్జాగా ఏది 10 బస్సులు 20 బస్సులు మారి ఓ చోటకి వెళ్ళాలంటే 10-20 బస్సులు మారి ఎక్కితే దర్జాగా ప్రయాణించినట్టే చెప్పడానికి ఉండాలి కదా. ఇప్పుడు సిటీ ఆర్డినరీ అను సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ అన్నారు, అవి ఓన్లీ వైజాగ్ విజయవాడ 2 నగరాల్లోనే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్లు అన్నారు. ఈ ఎక్స్ప్రెస్ల్లో 75 నుంచి 80% బస్సులు నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ, వాటిలో ఎక్కడానికి లేదు. సపోజ్ మీకు మచిలీపట్నం, విజయవాడ నుంచి మచిలీపట్నం ఉంది, దానికి 10 సర్వీసులు ఉన్నాయండి ఎక్స్ప్రెస్. ఈ 10 సర్వీసుల్లో 8 ఎక్కడానికి లేవు, నాన్ స్టాప్ కానీ సూపర్ లగ్జరీ కానీ. కేవలం 2 బస్సుల్లో మాత్రం ఎక్కాలి 10లో. మరి ఇది సూపర్ హిట్టా, సూపర్ చీటింగా, సూపర్ మోసమా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. 2 గిరిజనులకు అసలు బస్సు ఎక్కడానికి లేదు సార్. ఈ పాడేరు పరిసర ప్రాంతాల్లో ఘాట్ రోడ్లో ఏ గిరిజనులు ఎవరికి కూడా ఎక్కడానికి లేదు, ఏ బస్సు ఎక్కడానికి లేదు. అలానే మీరు ఎక్కడానికి లేదు, ఎక్కొచ్చు, డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టి వీళ్ళు ఎక్కించింది ఎవరైనా ఎప్పటి నుంచో ఉందే కదా, వీళ్ళు ఇస్తానన్నది అదే కదా. శ్రీశైలం ఘాట్ రోడ్లో, శ్రీశైలం ఏదైతే మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే బస్సు ఎక్కడ ఫ్రీ బస్సు లేదు, డబ్బులు కట్టి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాల్సిందే. అలానే తిరుమల ఇల్లేమన్నారు సార్ అంతకుముందు, మీరు తిరుపతి వెళ్తారా, ద్వారకా తిరుమల వెళ్తారా, శ్రీకాళహస్తి వెళ్తారా, లేదంటే విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తారా? అసలు పెద్ద యాడ్లు వేశారు కదా సార్ వీళ్ళు, పెద్ద యాడ్లు వేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఫ్రీ లేదు. సో ఈ మరి ఎక్కడ మీరు బస్ ఫ్రీ ఇచ్చినట్టు? రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మీకు పల్లె వెలుగులో కూడా పూర్తి ఫ్రీ లేదు. పల్లె వెలుగులో ఇప్పుడు సపోజ్ మీకు విజయవాడ నుంచి కోదాడికి ఒక పల్లె వెలుగు ఉందనుకోండి బస్సు, ఆ పల్లె వెలుగులో బస్సు ఎక్కి మీరు ఆంధ్ర బోర్డర్లో దిగుతారన్నా ఫ్రీ లేదు, ఆ బస్సులు కూడా ఫ్రీ లేదు. మొత్తం అంటే ఇంటర్స్టేట్ బై స్టేట్కి వెళ్ళే ఫ్రీ లేదు. సపోజ్ మీకు ఇప్పుడు చిత్తూరు నుంచి వేలూరు ఉంటుంది, సో చిత్తూరు నుంచి మనకు తమిళనాడు బోర్డర్ దాకా ఫ్రీ ఇవ్వాలి లెక్క ప్రకారం. ఆ బస్ ఎక్కితే మీకు డబ్బులు కట్టాల్సిందే మొత్తానికి. లేదంటే బోర్డర్ వరకు ఫ్రీగా, బోర్డర్ వరకు ఫ్రీ లేదు, ఆ బస్సులో ఫ్రీ లేదు. మరి ఇంకేందుకు అదే చెబుతుంది కదా సార్. మరి ఇది సూపర్ మోసం కదా. ఇప్పుడు
ఇప్పుడు ఎవరో కొందరు లెక్కలు చెబుతున్నారు, శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇట్లాంటి ఫ్రీ బస్సుల్లో అని అడుగుతున్నారు. సరే, అసలు శ్రీకాకుళం నుంచి విజయనగరానికే మీకు అన్ని నాన్ స్టాప్ సర్వీసులే, అవును. దాని ఒక్కదానికి కూడా ఫ్రీ లేదు. మరి ఎట్లా వెళ్ళాలి? అంటే ఈ పల్లె వెలుగు బస్సులు వీటిలో ఎక్కి పల్లె వెలుగులో ఎక్కి ఆ ఊర్లో దిగి మళ్ళీ ఇంకో ఊరు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకో పల్లె వెలుగు ఎక్కి సో వెళ్ళాలి. అప్పుడేం జనాలకి ఇంత విరక్తి ఎందుకని చెప్పి వాళ్ళే మానేస్తారు కదా. సో అందుకని దాన్ని అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఈ రకంగా జగన్ గారి టైంలో స్కీములు అమలు చేస్తే ఇంకేముంది, మొత్తం శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి వీళ్ళు సరే అరాకొరగా అమలు చేయని ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఇది మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం అని రాస్తున్నారు ఈనాడు వాళ్ళు. అప్పుడేమో ఆర్థికంగా భారం శ్రీలంక అన్నారు, ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం అంటే శ్రీలంక ఆర్థిక స్వాతంత్రం అంటే సార్. పల్లె వెలుగును అల్ట్రా పల్లె వెలుగు డొక్కు బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తే ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్ట. అసలు మాట్లాడదానికి ఎలా మాట్లాడగలుగుతారు? ఒక సిద్ధాంతం ఉండాలి కదా. మీరు ఉచితాలకు అనుకూలమా వ్యతిరేకమా? మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు ఏదైతే గేదెలో ఆవులను పెట్టుకొని లేదా చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకొని చేయూతని ఇస్తే వాళ్ళేంది గేదెల్ని ఆవుల్ని అలా కొనుక్కొని ఆ పాడి ద్వారా నెల నెల వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబ పోషణ అనేది చేసుకోగలిగినప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. మీరేదో బస్సు ఫ్రీ ఇచ్చేస్తే ఆర్థిక స్వాతంత్రం ఎట్లా వస్తుంది? అది కూడా ఏంది, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళటానికి అత్తగారు వెళ్ళటానికి కూడా ఉండదు సార్. ఏదంటే కూరగాయలు తీసుకోవడానికి పక్క ఊరికి వెళ్ళడానికి దీనికి వాడాలి తప్ప. సో అంటే పెళ్లి పక్క ఊళ్ళలోనే చేసుకోవాలి, బస్సు ఫ్రీ అనేది పక్క ఊర్ల వరకు మాత్రమే. రాష్ట్ర ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ఇక టైం తక్కువ ఉంటుంది. చంద్రబాబు గారు చేసినటువంటి ప్రసంగంలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి? ఒకటైతే మాత్రం జగన్ గారు సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు కదా సార్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు, ఇది రికార్డు, ఇదే ఆల్ టైమ్ రికార్డు. ఏంటి సార్ రికార్డు? 2 లక్షల కోట్లు 14 నెలల కాలంలో అప్పులు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. అంతమించి అభివృద్ధి యాడ్ చేశారు, సంక్షేమం ఎక్కడ చేశారు సార్? రోజు అబద్ధాలు ఆడటమే ఆల్ టైమ్ రికార్డు సార్ చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, టైం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు, నిజంగానే చంద్రబాబు గారు చెప్పినట్లుగా ఉచిత బస్సు మహిళలందరికీ ఉపయోగపడుతోందా? సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, వాస్తవమేనా? వెంకటరెడ్డి గారు చెప్పారండి, వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలకి బస్ సర్వీసులు లేవు. చాలా బాగా ప్రాంతాలకి ఏది మెయిన్ రోడ్డులో వెళ్ళేటువంటి సైడ్ ఉండే విలేజెస్ కి తప్ప ఆ గ్రామీణ ప్రాంతాలకి బస్ సర్వీసులు లేవు. పైపెచ్చు ఇప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ పల్లి వెలుగు బస్సులు ఒక చోట నుండి దిగి ఒక చోటకి ఎక్కుతా వెళ్ళడం అనేది అది చాలా అసాధ్యం దొక్కునేటువంటి పని. దానివల్ల మహిళలకి ఉపయోగం అనేది జరగదండి. ఈ ఫ్రీ బస్సు అనేది ఒక పూటకమైనటువంటి పథకం తప్ప ఫ్రీ బస్సు వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి సూపర్ 6 ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ అని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. ఆయన నిజం చెప్పినట్లా అసత్యం చెప్పినట్లా? ఆయన ఇప్పుడు అబద్ధమే కదండి చెప్తారు. చంద్రబాబు నాయుడు రైట్, సూపర్ 6 అనేది అబద్ధమే. రైట్, అది కాకుండా మళ్ళీ 140 150 హామీలో నాటి గురించి అసలు మాట్లాడట్లేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. రైట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, కోసం శ్రీనివాసరావు గారు, పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.